వెల్కమ్ టు ఆల్ ద వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు మొదలైంది, ఈ యుద్ధం ఎంతటితో ఆగుతుందా లేకపోతే ఇంకా కొనసాగుతుందా అనే దానిపై చర్చిద్దాం. అదేవిధంగా నేను మీకు క్లుప్తంగా ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఏ స్థాయిలో ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కూడా కుదిపివేసే సంఘటనలు తీసుకొస్తుందో కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు క్లుప్తంగా ఈ విషయాలు నేను తెలియజేస్తాను. ఫిబ్రవరి 19వ తేదీన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను తక్షణమే ఆపివేయాలని, లేకపోతే తాము రంగంలోకి దిగుతామని ఇరాన్ని ప్రశ్నించింది డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఈ ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ మూర్ఖంగా వ్యవహరించకుండా శాంతిపరమైన చర్చలతో నడుచుకోవాలని, లేకపోతే యుద్ధం చేస్తామని ట్రంప్ ఫిబ్రవరి 19వ తేదీ 2026వ సంవత్సరంలో ప్రకటించాడు. మా మీద యుద్ధం చేస్తే మేము ఎలా ఊరుకుంటాం, చూస్తూ ఊరుకోం, మేము కూడా మమ్మల్ని రక్షించుకోవడానికి మేము కూడా యుద్ధం చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అయితే 10 రోజుల కాలం తర్వాత ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 28 కాలం మధ్యాన, ఈ కాలం మధ్యన ఇరాన్ తన దాడులను ఆపివేయకుండా ఇంకా ప్రకంపనలు సృష్టించేందుకు మరి తీవ్ర స్థాయిలో ఇరాన్ దాడులను ఎగిసిపడుతున్న వేళ ఫిబ్రవరి 29వ తేదీన ఏదైతే అమెరికా సైన్యాన్ని ఏదైతే ఉందో, ఇరాన్ అధ్యక్షుడు అయినటువంటి అలీ ఖమేనియాను అమెరికా సైన్యం చంపివేయటం జరిగింది. ఈ అలీ ఖమేనియా మా ఇరాన్ దేశం ఉన్నటువంటి సుప్రీం లీడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సుప్రీం లీడర్ ఎవరైతే అలీ ఖమేనియా చనిపోయిన తర్వాత మర్నాడు తన కుమారుడైనటువంటి ముస్తఫా ఖమేనియా ఈ బాధ్యతలను తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనియా ఇప్పుడు కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడైతే యుద్ధం స్టార్టింగ్ స్టేజ్లో ఉందో, ఐక్యరాజ్య సమితి మరియు యూరోప్ దేశాలు కూడా హెచ్చరించాయి. ఈ రెండు దేశాలు చర్చల ద్వారా సమన్వయం పాటించాలని అభ్యర్థించాయి ఈ రెండు. అయితే 10 రోజుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాయి. రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. 2015లో బారక్ ఒబామా అణ్వాయుధాలపై ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2018లో, అంటే 3 సంవత్సరాల తర్వాత, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని రద్దు చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారు. అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉందో, ఇస్రాయెల్కి మేము మద్దతుదారులమని ఇస్రాయెల్ తరఫున ఇరాన్పై దాడి చేస్తున్నారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఎయిర్ బేస్లు అనేవి కూడా కొన్ని గల్ఫ్ దేశంలో ఉన్నాయి. ఇరాన్కి సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్నటువంటి ఇతను అలీ ఖమేనియా, అంటే ఇతను ఇరాన్ దేశానికి మాజీ సుప్రీం లీడర్గా వ్యవహరించారు. ఇతను అలీ ఖమేనియా, ఇతను ఇరాన్ దేశం సుప్రీం లీడర్. ఫిబ్రవరి 28వ తేదీన ఇతన్ని చంపేయడం జరిగింది అమెరికా ప్రభుత్వం, అమెరికా మిలిటరీ. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి ముస్తఫా ఖమేనియా ఈ ఇరాన్ దేశం సుప్రీం లీడర్గా బాధ్యతలు వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, we can see here where we present
దిస్ ఈజ్ అవర్ కంట్రీ ఇండియా. ఇరాన్ ఎక్కడుంది? ఇరాన్ ఎక్కడుంది? నెక్స్ట్ ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది? వెయిట్, ఏదైతే నేను బ్లాక్ కలర్ మార్క్తో స్కెచ్ చేశానో అది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం అండి. ఈ ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా వాటి మిలిటరీ శక్తులు చాలా పవర్ఫుల్ ధీటైన స్థాయిలో ఎదుర్కోగలిగే శక్తి ఇజ్రాయెల్ దేశ మిలిటరీకి ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరాన్, ఇటుపక్క ఉన్నటువంటి మిగతా ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలు. సౌదీ అరేబియా, ఇరాక్, యమన్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ ఇవన్నీ కూడా గల్ఫ్ దేశాలండి. ఈ అమెరికా ఏదైతే ఉందో వాటి స్థావరాలను ఈ అమెరికా ఏం చేసిందంటే ఒక కొన్నేళ్ల క్రితం ఈ అమెరికా చాలా బలమైన దేశం కాబట్టి వాటి మిలిటరీని ప్రపంచవ్యాప్తంగా కూడా స్థిరపరచుకునేందుకు ఈ చిన్న దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల్లో ఈ అమెరికా మిలిటరీ బేస్ లాంటివి స్థాపించడం జరిగింది. ఏవైతే ఉన్నాయో ఈ చిన్న దేశాలైనటువంటి ఈ ఖతర్, యుఏఈ, ఈ సౌదీ అరేబియా, లెబనాన్ వీటన్నిటిలో కూడా అమెరికా సైన్యానికి సంబంధించినటువంటి బెటాలియన్ను, అమెరికా ఎయిర్ బేస్లను ఈ దేశంలో ఈ చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నెలకొల్పింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఇక్కడ నుంచి యుద్ధం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళలేని పక్షంలో మనం చూసుకున్నట్లయితే ఇరాన్ అమెరికా మీద దాడి చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు వెళ్ళాలండి. అదే ఈ అమెరికా ఈ దాడులను ఎదుర్కోవడం అంత కష్టమైన పని ఏం కాదండి అమెరికాకు. కానీ ఈ అమెరికా ఏదైతే ఉందో అమెరికాకి సంబంధించి వీటిలో ఏవైతే అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సైనిక బెటాలియన్ మొత్తం కూడా ఈ ఇరాన్ నుంచి వచ్చేటటువంటి క్షిపణులను అడ్డుకొని వాటిని గాలిలోనే అంతం చేయడం జరుగుతుంది. వాటి ఏదైతే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏదైతే ఇరాన్ విడుదల చేస్తుందో ఆ బ్యాలిస్టిక్ మిసైల్స్ని కూడా ఈ అమెరికా ఎయిర్ బేస్ల ద్వారా తక్షణమే కూల్చివేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఇరాన్ డైరెక్ట్గా అమెరికా మీద దాడి చేయకుండా ఈ ఖతర్లో ఉన్నటువంటి ఖతర్ అంటే ఏవైతే ఈ ఖతర్, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ కూడా ఆయిల్ సరఫరా చేయడానికి చాలా ఉపయోగపడేటువంటి దేశాలండి. అంటే మనకి మన భారతదేశంలో ఎలా వాటర్ అయితే మనం బోర్లు వేయగానే వాటర్ ఎలా అయితే పడతాయో అక్కడ వాళ్ళకి కూడా ఈ లెబనాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, సౌదీ అరేబియా వీటన్నిటిలో కూడా ఇంధనం శాతం ఎక్కువ అండి భూమిలో. కాబట్టి వెంటనే చమురు తయారు చేసేటటువంటి కేంద్రాలు కానివచ్చు, చమురుని వృద్ధి చేసేటటువంటి కేంద్రాలు కావచ్చు ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కువ. కాబట్టి ఈ భారతదేశమే కాకుండా మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ గల్ఫ్ దేశాల నుండి ఈ క్రూడ్ ఆయిల్ సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఈ అమెరికా ఎయిర్ బేస్ ఉన్నటువంటి ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లో ఈ ఇరాన్
దాడులు చేయడం జరిగింది. అయితే డైరెక్ట్గా ఈ సౌదీ అరేబియాలో యుఏఈలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల మీద, అదేవిధంగా అమెరికా మిలిటరీ బేస్లో ఉన్నటువంటి స్థావరాలపైన ఈ ఇరాన్ దాడికి విరుచుకుపడింది. మనం ఇప్పుడు చూస్తుంది ఇజ్రాయెల్ దేశం. చాలా చిన్న దేశం అండి ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశం 1945లో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945 రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు హిట్లర్ ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి చంపేయడం జరిగిందండి. దాదాపుగా 6 లక్షల మంది 6.5 లక్షల మంది ఈ ఏదైతే హిట్లర్ చంపేయడం జరిగింది ఇజ్రాయెల్ దేశస్తులు. ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశస్తులు కూడా అందరూ పక్క దేశాలకు వెళ్ళి నివసించడం జరిగింది. తర్వాత తద్వారా జరిగిన పరిణామాల మేరకు వాళ్ళు అభివృద్ధి చెంది మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశించి వాళ్ళ మటుకు ఒక రాజ్యాన్ని స్థిరపరచుకొని మళ్ళీ ఇజ్రాయెల్ ఒక బలమైన దేశంలో, వాళ్ళ దేశం ప్రపంచంలోనే ఒక బలమైన మిలిటరీగా అభివృద్ధి చెందిందండి ఇజ్రాయెల్. ఏదైతే ఈ ఇరాన్ దాడి చేసినటువంటి ఈ ఇమేజ్ అండి లెఫ్ట్ సైడ్ది, ఇజ్రాయెల్లో ఒక బిల్డింగ్ పైన ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఈ ఇరాన్ అనేది డైరెక్ట్గా అటాక్ చేసిందండి బిల్డింగ్ మీద. అయితే మీ అందరికీ కూడా ఈ ఆయిల్ సమస్య ఎలా వచ్చింది, ఈ ఆయిల్ రిఫైనరీస్ ఎలా జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. అది ఈ డౌట్స్ ఉన్నాయండి. ఖతర్, ఇందాక ఏదైతే నేను చెప్పానో గల్ఫ్ దేశాల్లో ఖతర్, లెబనాన్, యుఏఈ ఇట్లో ఆయిల్ రిఫైనరీస్ ఎక్కువ, ఆయిల్ ఉత్పత్తి చేసేది ఎక్కువ. అయితే ఈ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో, ఈ పిక్చర్ ఇరాన్ ధ్వంసం చేసిందండి. ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీని ఇరాన్ ధ్వంసం చేసింది. ఖతర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా చేసే దాంట్లో 20 నుంచి 25% వరకు బయటికి ఎక్స్పోర్ట్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్లో ఇరాన్ యుద్ధం చేయడం జరిగింది, బాంబులు వేసి ఆ ప్లాంట్ను ధ్వంసం చేయడం జరిగింది. We can also see another image in the right side. ఇలానే ఖతర్లోనే కాకుండా యుఏఈ, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి భారీ పరిశ్రమల మీద ఇరాన్ అనేది యుద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా అమెరికా ఎయిర్ బేస్లో ఉన్నటువంటి స్థావరాలపైన కూడా ఇరాన్ దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అమెరికా కూడా ఇరాన్పై విరుచుకుపడింది. భారీ స్థాయిలో అమెరికాలో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయిందండి. అమెరికా కూడా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ని కావచ్చు, వాళ్ళ జనాభా కలిగినటువంటి సిటీస్లో కూడా ఈ అమెరికా బాంబులు విసరడం జరిగింది ఇరాన్ దేశం పైన. మీరందరూ చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఈ మధ్య వార్తల్లో బాగా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఆయిల్ మనకి ఎక్కడి నుండి వస్తుంది, ఈ యుద్ధం వల్ల ఆయిల్ మనకి ఎందుకు ల్యాగ్ అవుతుంది, ఎల్పిజి సిలిండర్ల కొరత ఎందుకు వస్తుంది, పెట్రోల్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది, ఇదన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది హార్మూజ్ నది అండి. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది హార్మూజ్. దిస్ ఈజ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఇవన్నీ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ షిప్లను పంపించేందుకు నది మార్గం అండి ఇదంతా కూడా. అయితే ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ షిప్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో
ఇక్కడ నుంచి షిప్స్ బయలుదేరుతాయండి. ఈ ఈ షిప్స్ ఈ వెళ్ళే మార్గం ఇలా ప్రతి ఒక్క దేశానికి కూడా షిప్స్ అనేది ఓన్లీ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మాత్రమే వెళ్ళాలి. హార్మూజ్ నది గుండానే వెళ్ళాలి ప్రతి ఒక్కటి కూడా. అయితే ఈ హార్మూజ్ నది అనేది ఇరాన్ కంట్రోల్లో ఉందండి, ఇరాన్ దేశ కంట్రోల్లో ఉంది. ఈ హార్మూజ్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ హార్మూజ్ యొక్క వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అంటే సముద్రం వెడల్పు 33 కిలోమీటర్లు మాత్రమే ఈ ఈ యొక్క రీజియన్లో. ఇది ఈ ఇరాన్కి ఒమన్కి మధ్య ఉంటుంది. ఏదైతే ఇరాన్ కంట్రీ, ఈ ఒమన్ కంట్రీ, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 25% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఈ నది గుండానే జరుగుతాయి. అదే ప్రతి నెల కూడా దాదాపుగా 3000 పైచిలకు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి నెల కూడా దాదాపు 3000 పైచిలకు వాణిజ్య నౌకలు ఈ నది ద్వారా ప్రవేశిస్తూ ఉంటాయి. 3000 పైచిలకు నౌకలు, భారీ స్థాయి నౌకలు ఈ నది గుండా ప్రవేశిస్తాయి. అదేవిధంగా ఈ నదిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, ఏదైనా తుఫాను ప్రభావం చూపించినా ఆయిల్ ఎగుమతులు అనేది ఆగిపోతాయండి అంతటితో. ఆయిల్ ఎగుమతులు ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఉన్న స్టాక్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన తర్వాత వాటి ప్రైజెస్ అనేవి కూడా ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా మేజర్ పాయింట్ అండి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ప్రతి నౌకలను కూడా ఇరాన్ దేశం ఇప్పటివరకు ఎటువంటి దిగ్బంధం చేయలేదు. ఎప్పుడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఎదురైందో, ఈ వార్ నడుస్తుందో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుండి వెళ్ళే ప్రతి నౌక కూడా ఆపివేయటం జరిగిందండి ఆ నీళ్ళల్లో. ఈ పిక్చర్లో దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. కొన్ని వందల కొద్ది నౌకలు వేచి చూస్తున్నాయి ఇరాన్ పర్మిషన్ ఇస్తే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి. చాలా దేశాల నుండి ఉన్నటువంటి షిప్స్ ఉన్నాయండి ఇందులో. కేవలం మన ఏషియన్ కంట్రీస్ కాదు, సౌతర్న్ ఈస్ట్ ఏషియా సంబంధించినవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి సంబంధించినటువంటి షిప్స్ ఈ హార్మూజ్ నదిలో ఉన్నాయండి. అయితే ఈ ప్రపంచం అంతా కూడా షిప్స్ అన్నీ ఆగిపోయినప్పటికీ కూడా బ్యాంకాక్కు సంబంధించినటువంటి ఒక నౌక, మయూరి నరే అనే నౌక భారీ క్రూడ్ ఆయిల్తో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పాస్ చేయడానికి ధైర్యం చేసి ముందుకు రావడంతో పాటుగా ఆ ఇరాన్ దేశం ఏం చేసింది, ఆ నదిలోనే ఆ ఓడని పేల్చేసిందండి. కానీ మన భారతదేశానికి సంబంధించి మనకి ఒక విలువలు, మన దేశం గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసండి మన దేశ గొప్పతనం ఏంటనేది. కాబట్టి మన దేశానికి సంబంధించి మొట్టమొదట త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మన నౌక ఏదైతే క్రూడ్ ఆయిల్ లోడింగ్ చేసుకొని గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిందండి. ఇది ఫస్ట్ నౌక. ఇప్పటి వరకు మన దేశంకి మూడు నౌకలు అయితే వచ్చాయండి గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు, అసలు ఈ గల్ఫ్ దేశాల నుంచే మనం ఎందుకు ఆ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ క్రూడ్ ఆయిల్ అనేది రకరకాలుగా ఒక దేశంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక దేశంలో ఇంకొక రకంగా ఉంటుంది. ఫస్ట్ చూపిస్తున్నటువంటిది ఇరాన్ ఆయిల్ మీరు చూశారు కదా, కొంచెం పల్చగా ఉన్నట్లు కొంచెం కనిపిస్తుంది. అదే యుఎస్ఏ ఆయిల్ ఎలా ఉంది, ఫుల్లీ లిక్విడిఫైగా ఉంది. అదే వెనిజులా దేశం నుంచి వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ ఎలా ఉందండి, చాలా గట్టిగా ఉంది, కొంచెం గట్టిగా ఉంది. ఈ రష్యన్ ఆయిల్ ఎలా ఉందండి, కొంచెం బ్లాకిష్గా ఉన్నా కూడా కొంచెం మందంగా ఉందండి. అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఆయిల్ రిఫైనరీస్ని
వీటిలో నుండి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్లో నుంచి వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి బయటికి తీసి మనం ఉపయోగించుకుంటూ ఉంటామండి. క్రూడ్ ఆయిల్ అంటే మనకి డైరెక్ట్గా ఎల్పిజి, పెట్రోల్ ఇవన్నీ దొరకండి. క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం మీకు ఇప్పుడు వివరిస్తాను. క్రూడ్ ఆయిల్ అనేది మనం దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్ట్రీమర్లో పెట్టిన తర్వాత 350 డిగ్రీ సెల్సియస్ నుంచి 600 డిగ్రీ సెల్సియస్ వరకు బాయిల్ చేస్తామండి. బాయిలింగ్ పాయింట్లో బాయిల్ చేస్తాం. సో ఈ క్రూడ్ ఆయిల్ బాయిల్ అయ్యేటట్టు సమయంలో మన ఆటోమేటిక్గా ఈ పైప్ లైన్లో దానికి బరువుకు తగ్గట్లుగా వాటి స్థానం స్థిరపడిపోయిందండి. అంటే బరువు తక్కువ ఉన్నాయి పైన ఎలా అయితే స్థిరపడ్డాయో అదే మీడియం బరువు ఉన్నాయి మధ్యలో, అదే తర్వాత ఎక్కువగా బరువు ఉన్నాయి సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటివి బాటమ్ ఆఫ్ ది లేయర్ విల్ ఫామ్. సో మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసరికి బాటమ్ లేయర్లో మనం ఏదైతే రోడ్స్ పోయడానికి వాడతాం కదండి, మనం తార్ రోడ్లు అంటారు కదా, ఆ తార ఏదైతే ఉందో తార టైప్లో ఉన్నటువంటి బిటుమిన్ అనేది మనకి ఫస్ట్ లేయర్లో ఉపయోగపడుతుంది. వచ్చినటువంటి రీసోర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ ఫామ్ అయ్యేది ఎలా ఉంటుందంటే బిటుమిన్ టైప్లో ఉంటుంది. ఏదైతే తార అండి, రోడ్ల మీద మనం వేసేటటువంటి తార రోడ్లు వేస్తారు కదా. నెక్స్ట్ ఫ్యూయల్ ఆయిల్ అంటే మనం ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇలా వాడతాం కదా, డీజిల్ పెట్రోల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ సంబంధించిన తర్వాత ఈ లేయర్స్ అన్నిటిలో కూడా ఆయిల్ ఫామ్ అవుతామండి. అంటే షిప్స్లో ఉపయోగించే ఆయిల్స్ కావచ్చు, వెహికల్స్లో ఉపయోగించేటువంటి ఆయిల్స్ కావచ్చు. ఫస్ట్ వచ్చేసరికి తారు ఉంటుంది. తర్వాత లేయర్లో వచ్చేసరికి ఈ ఫ్యూయల్స్కి బిటుమెన్కి మధ్యలో లూబ్రికెంట్స్ ఏర్పడతాయండి. లూబ్రికెంట్స్ అంటే ఇక్కడ ఏదైతే గ్రీజ్ ఆయిల్ ఉంటుంది కదా, గ్రీజు ఇలాంటివి వీటి రెండింటి మధ్యలో ఏర్పడుతుంది. ఈ గ్రీజ్ ఆయిల్ తర్వాత ఆయిల్స్ ఏర్పడతాయండి. ఆయిల్స్లో మొట్టమొదటిగా డీజిల్ కొంచెం మందంగా ఉంటుంది పెట్రోల్తో పోల్చుకుంటే, కాబట్టి డీజిల్ ఫామ్ అవుద్ది. డీజిల్ తర్వాత పెట్రోల్ తర్వాత లాస్ట్న ఎల్పిజి గ్యాస్ ఫామ్ అవుద్దండి. అంటే దిస్ ఈజ్ ఫుల్ ఇన్ గ్యాసియస్ స్టేట్స్. దీని డెన్సిటీ కూడా చాలా తక్కువ, కాబట్టి అన్నిటికంటే పైభాగంలో ఎల్పిజి గ్యాస్ సంబంధించి గ్యాస్ అనేది ఫామ్ అవుద్దండి. ప్రతి ఒక్కటి కూడా మనం పైప్ లైన్ అమర్చుకొని ప్రతి ఒక్కదానికి కూడా మనం అవుటర్ పైప్ లైన్ అమర్చుకొని మనం ప్రతి ఒక్క రిసోర్స్ను కూడా సపరేట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఏ దేశం నుంచి కొన్న ఆయిల్ ఒకటేనా అంటే కాదండి. ఒక దేశం నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఇంకో దేశం నుంచి వచ్చేటటువంటి ఆయిల్కి కొంచెం తేడా ఉంటుంది. ఆల్రెడీ లిక్విడిఫైలో ఉన్న ఫామ్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద లిక్విడిఫై ఫామ్. దీన్ని మళ్ళీ మనం బాయిల్ చేసి మళ్ళీ ఏదైతే పరిశ్రమల్లో తరలించి వాటిని శుద్ధి చేసి మళ్ళీ బయటికి పంపించడానికి ఈ కాస్ట్ అనేది తక్కువ అవుతుందండి, లెస్ కాస్ట్. అదే ఈ రష్యన్ ఆయిల్, వెనిజులన్ ఆయిల్ కాస్ట్, వీటిని ప్యూరిఫై చేసి మళ్ళీ మనం రీసోర్స్గా తయారు చేసుకోవడానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో we prefer Gulf countries oil rather than Russian oil or Venezuelan oil. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న కారణంగా మనం క్రూడ్ ఆయిల్ సమస్య ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో 30 రోజుల పాటు మనం రష్యన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆయిల్ మనకి అనుమతులు అనేది వచ్చాయండి. అంటే ఈ 30 days కూడా మనకి ఈ ఆయిల్ కొరత లేకుండా రష్యన్ ఆయిల్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకి రష్యన్ ఆయిల్ని కూడా
కొన్ని డిస్కౌంట్స్తో కూడా సరఫరా చేయటం జరుగుతుందండి. తర్వాత వివిధ దేశాలకు సంబంధించి రోజువారీగా వాడే క్రూడ్ ఆయిల్ క్వాంటిటీ యునైటెడ్ స్టేట్స్లో 19 మిలియన్ బ్యారర్లు వాడతారండి. చైనాలో 13.37 మిలియన్ బ్యారెళ్ళు వాడతారండి. అదే మన ఇండియా దేశంకి వచ్చేసరికి సగటున రోజుకి 5.62 మిలియన్ బ్యారెల్స్ యొక్క ఆయిల్ వాడతామండి. సౌదీ అరేబియా 3.96 మిలియన్ బ్యారెల్స్, రష్యా 3.85 మిలియన్ బ్యారెల్స్, జపాన్ 3.24 మిలియన్ బ్యారెల్స్. అలాగే ప్రతి దేశంలో కూడా కొన్ని స్టాక్స్ అనేవి ముందే పెట్టుకుంటాయండి. అంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటామో తెలియక ముందుగానే స్టాక్ ఉంచుకుంటే భవిష్యత్తులో మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ప్రతి ఒక్క దేశం కూడా ముందు జాగ్రత్తతో ముందు చూపుతో కొంత ఆయిల్ని రిజర్వ్ చేసుకొని ఉంటుందండి. తర్వాత ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందా, ఇంతటితో ఆగుతుందా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఈ యుద్ధం ఆగుతుందా, ఇంతటితో కొనసాగుతుందా అని. భారతదేశంలో ఏదైతే మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని చూసామో, భారతదేశంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటామంటే 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ గల్ఫ్ దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాయి. మన దేశంలో ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ముంబై, అలాగే చెన్నై, ఇలా పెద్ద పెద్ద ఆయిల్ రిఫైనరీస్కి చేరతాయండి వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ షిప్స్ ఏమైనా కూడా. ఈ హార్మూజ్ గుండా ప్రపంచవ్యాప్తంగా 67%, అంటే ప్రపంచవ్యాప్తంగా 67% ఆయిల్ సరఫరా అయ్యేది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండానే ఈ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుందండి. అదేవిధంగా మనం ఇప్పటికీ కూడా యుద్ధం మొదలై ఇప్పటికీ 20 రోజులు అవుతున్నా కూడా అప్ టు నౌ there are 100 ships of waiting in the Strait of Hormuz. All ships have been blocked by the Iran. No ship is allowed through the Strait of Hormuz except India and China. So America ships are strictly prohibited to pass the Strait of Hormuz. Okay. అయినప్పటికీ కూడా మన ఇండియా దేశం సంబంధించి క్రూడ్ ఆయిల్ షిప్స్కు పర్మిషన్ ఉంది కాబట్టి సురక్షితంగా 3 నౌకలు ఏవైతే మన దేశానికి చేరుకున్నాయి. అదేవిధంగా ఈ హార్మూజ్ నది గుండానే కాకుండా మరి వేరే దేశం నుంచి మన ఆయిల్ని ఎగుమతి చేసుకోలేమా, మరి పాసిబిలిటీ లేదా అనేదానికి కూడా అవకాశం ఉందండి. ఏదైతే ఇది మీ కింద చూపించినటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇక్కడ నుంచి వస్తుంది. దీనికి పరిష్కార మార్గం లేదా ఉంది. అది ఎక్కడి నుంచి రావాలి? ఈ క్రూడ్ ఆయిల్ కూడా ఈ రెడ్ సీ నుంచి రావాలి. రెడ్ సీ నుంచి రావాలి అంటే ఈ బహ్రెయిన్లో ఉన్నటువంటి, ఖతర్లో ఉన్నటువంటి, యుఏఈలో ఉన్నటువంటి, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అన్నిటిని కూడా పైప్ లైన్ ద్వారా ఈ ఎర్ర సముద్రం వైపు తీసుకురావాలి. ఎర్ర సముద్రం వైపు తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుందండి. భారీ స్థాయిలో బడ్జెట్ ఖర్చు అవుతుంది. సరే, అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎగుమతి చేయగలరా క్రూడ్ ఆయిల్ని? చేయలేరు. ఎందుకంటే ఏదైతే ఈ గల్ఫ్ దేశాల్లో నుండి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వచ్చే నౌకలు ఏవైతే ఉంటాయో అందులో కేవలం 5% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మాత్రమే ఈ రెడ్ సీ ద్వారా వాళ్ళు పైప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి పాసిబుల్ అవుద్ది. సో ఈ చాలా కష్టం అండి ఈ ప్రొసీజర్. అందుకనే ఏవైతే ఇప్పుడు షిప్స్ అనేవి అన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అంతే ఆగిపోయాయి, కానీ ఇప్పటికీ కూడా ఈ రెడ్ సీ ద్వారా ఇంకా పయనించలేదండి. కాకపోతే ఇప్పుడు ఈ రెడ్ సీ ద్వారా నుంచి రావాలంటే ఇప్పుడు మనకి ఏవైతే రష్యన్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పా కదా, 30 days అగ్రిమెంట్ మీద మనకి ఇజ్రాయెల్
ఈ బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల నుంచి మన క్రూడ్ ఆయిల్ సరఫరా అవ్వట్లేదు కాబట్టి అవుతుంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాకుండా కొంచెం మనకి ఏదైతే గ్యాప్ వస్తుందో అందుకని ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రష్యా నుంచి 30 రోజుల వ్యవధి కాలం మనకి ఉంది. ఈ రష్యానికి సంబంధించి మన క్రూడ్ ఆయిల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఈ రష్యన్ దేశం నుంచి ఇటు గాజా స్ట్రిప్ నుండి ఈ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత ఇటువైపు నుండి మన ఇండియాకి చేరుకుంటుందండి. ఈ గల్ఫ్ కంట్రీస్ అంటే అసలు మీ గల్ఫ్ కంట్రీస్ అంటే బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ ఇవన్నీ కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అండి. ఎందుకంటే వాళ్ళ బేసిక్గా రిసోర్సెస్ దొరికేటి ఆయిల్, మనకి వాటర్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళకి అలా ఆయిల్ అనేది చాలా ఈజీ అనమాట. తర్వాత ఈ గ్యాస్కి సంబంధించి ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఇంకా మరింత క్లుప్తంగా నేను తర్వాత వీడియోలో కూడా చెప్తాను. వీటిని ఎలా రిఫైనరీస్ చేస్తారు, మేజర్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్లో రిఫైనరీ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఏ కంట్రీకి సంబంధించిన ఆయిల్ ఎలాంటి డెన్సిటీతో ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా నేను మీకు తర్వాత వీడియోలో పెడతాను. తర్వాత ఈ మోర్ కాంప్లికేటెడ్ అవుతుందా అవదా ఈ యుద్ధం? ఈ అమెరికాకి ఇరాన్కి జరుగుతున్నటువంటి మధ్య యుద్ధం కాంప్లికేటెడ్ అవుతుందా అవదా? అవుతుందండి. ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తుందండి ఈ యుద్ధం. ఇంతటితో ఆగేలాగా లేదు. ఎందుకంటే ఇదే రీతిలో యుద్ధం కొనసాగితే ఇక చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలు అనేవి చోటు చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే మేము అనుకున్నటువంటి లక్ష్యాలను దాదాపుగా ఛేదించాం, ఇంకా మాకు కొన్ని లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మా గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పూర్తి చేసేటటువంటి వరకు మేము యుద్ధం ఆపదలుచుకోము, మేము ఆపలేము యుద్ధం అని స్పష్టం చేసింది. ఇరాన్ మా దేశం మీద యుద్ధం చేస్తే మేము చూస్తూ ఊరుకోము, మేము కూడా తిరగబడతాం, మీ స్థావరాలను కూల్చేస్తామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. అయితే ఈ అమెరికా నౌకలు ఏవైతే ఇరాన్ అడ్డుకుంటుందో హార్మూజ్ నది నుండి రాకుండా, ఈ హార్మూజ్ నది నుండి రాకుండా అడ్డుకున్నప్పుడు అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. 48 అవర్స్లో ఈ ఇరాన్ దేశం హార్మూజ్ నది నుండి ప్రతి నౌకను పంపించకపోతే ఈ ఇరాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ధ్వంసం చేస్తామని అమెరికా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. అంటే ఇరాన్లో ఉన్నటువంటి ఏవైతే విద్యుత్ కేంద్రాలు ఉంటాయో ఆ విద్యుత్ కేంద్రాల మీద మేము ధ్వంసం చేస్తామని అమెరికా చాటి చెప్పింది. ధ్వంసం చేస్తే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్తో ఇరాన్ మళ్ళీ తిరిగి ప్రత్యుత్తరం జవాబు చెప్పిందంటే, మీరు కనుక యుద్ధం చేస్తే, ఈ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే ఈ హార్మూజ్ నది నుండి పూర్తిగా మీకు వెళ్ళేటటువంటి మార్గం ఇంకా భవిష్యత్తులో కూడా ఏ రోజు కూడా జరగదు, దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో మేము జల దిగ్బంధం చేస్తామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. అయితే అమెరికాకి ఇరాన్కి ఇందాక చెప్పినటువంటి న్యూక్లియర్ బాంబుకు సంబంధించి ఒక విషయం గమనించాలండి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఈ ఇరాన్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తుంది అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికాకి వెళ్ళిందండి. ఈ అమెరికా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఒకటే గట్టిగా ఏది చెప్తుందంటే, మీరు న్యూక్లియర్ అణుబాంబులు తయారు చేయటం ఆపితే మేము యుద్ధం ఇంతటితో ఆపివేయటం జరుగుతుంది, మీరు అణుబాంబులు తయారు చేసేటటువంటి రీతిలో మీరు కొనసాగితే మేము ఈ యుద్ధం ఆపబోం, మీ దగ్గర ఉన్నటువంటి అణు కేంద్రాలపైన దాడి చేస్తాం, ధ్వంసం చేస్తామని అమెరికా తేల్చి చెప్తుంది. అయితే ఈ లక్ష్యాలను ఛేదించే వరకు మేము యుద్ధం ఆపబోమని అమెరికా తేల్చి చెప్పిందండి. అయితే ఖతర్లో ఉన్నటువంటి ఇందాక ఏదైతే చెప్పాను క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్, ఖతర్లో, సౌదీ అరేబియాలో, కువైట్లో భారీ పరిశ్రమలు ఉన్నాయండి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకునే దాంట్లో.
వీటన్నిటిని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. అదేవిధంగా రీసెంట్గా ఈ అణుబాంబుల తయారీ కేంద్రంపై ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా ఈ నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందండి. ఇరాన్లో ఉన్నటువంటి నతాంజ్ అణు శుద్ధి కేంద్రంలో ఈ అణుబాంబులు తయారు చేసేటటువంటి ఏదైతే ఉందో ఇజ్రాయెల్ దాడి చేయడంతో మళ్ళీ ఆ ఇరాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు షమన్ ప్రెగ్నెగ్వేస్ అనే ఈ ఇజ్రాయెల్ దేశంలో కలిగినటువంటి అణు కేంద్రాలపై దాడి చేసింది. దాడి చేయడంతో మళ్ళీ తిరిగి ప్రకంపనలు ఎక్కువై మళ్ళీ యుద్ధం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అమెరికా మేము కలిసికట్టుగా దాడి చేస్తాం ఇరాన్ మీద, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఎప్పుడైతే అణు కేంద్రాల పైన మీరు అణుబాంబులు తయారు చేయడం ఆపేస్తే యుద్ధం ప్రశాంతంగా ముగుస్తుంది అనే టాక్ అయితే వస్తుందండి. అదేవిధంగా ఇదే రీతిలో యుద్ధం జరిగితే మన యునైటెడ్ నేషన్స్ ఫరన్ హక్ డిప్యూటీ యుఎన్ స్పోక్స్ పర్సన్ ఏం చెప్పాడంటే, ఇదే రీతిలో యుద్ధం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 45 మిలియన్ పీపుల్ విల్స్ హంగర్ ఫ్రమ్ ఫుడ్. ప్రపంచవ్యాప్తంగా 45 మిలియన్ ప్రజలు ఆకలితో ఉంటారు అని చెప్పిందండి. అంటే యుద్ధం ఎంతటితో ఆగకపోతే వాటి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడైతే ఈ యుద్ధం ఆగిపోతుందో అప్పుడే ప్రశాంతంగా ప్రతి దేశం కూడా తమ దేశాలలో ఉన్నటువంటి ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రభావం పడకుండా ప్రైజెస్ అన్నిటి కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి వచ్చిన అపోహ అంటే వాళ్ళకి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నాయా? పెట్రోల్ ప్రైజెస్ అంటే ఇప్పటికీ కాన్స్టెంట్గానే ఉన్నాయండి. మనకు పవర్ పెట్రోల్ అనేది పెరిగింది, పవర్ పెట్రోల్ కాస్ట్ అనేది పెరిగింది. పవర్ పెట్రోల్ కాస్ట్ పెరిగిందండి. ఈ పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి డిఫరెన్స్ ఏంటంటే పవర్ పెట్రోల్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ పెట్రోల్ మైలేజ్ యావరేజ్గా ఇస్తుంది. సో ఈ పవర్ పెట్రోల్ కాస్ట్ పెరిగింది కానీ యావరేజ్ డైలీ యూజ్ చేసుకునేటువంటి పెట్రోల్ ప్రైస్ అనేది ఇప్పటికీ హైక్ అవ్వలేదు. కానీ పరిశ్రమలకి ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్కి సరఫరా చేసేటటువంటి డీజిల్పై 22 రూపాయలు, ప్రతి లీటర్పై 22 రూపాయలు పెరగటం జరిగింది. అదేవిధంగా మీరు ఈ మధ్యకాలం చూస్తున్నటువంటి సందర్భాల్లో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు అనేది కూడా విన్నారు. దీనిపై కూడా నేను ఈ యుద్ధం కారణంగా ఏ పెట్రోల్ బంకులో కూడా ఈ స్కార్సిటీ అనేది ఏర్పడలేదు. దీనిపై క్లుప్తంగా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇది కేవలం పెట్రోల్ బంక్ డీలర్లకు మరియు కంపెనీలకు వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా కొన్ని ఇలా జరుగుతూ ఉన్నాయి. ఆ పెట్రోల్ బంక్ యాజమానులు కూడా బంకులు మూసేస్తూ ఉన్నారు. అంతేగాని ఈ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో వాళ్ళకి సరఫరా ఆగిపోయిందని మీరు అసలు అనుకోవద్దు. మన దేశంలో మనకి అవసరం అయ్యేటటువంటి ఆయిల్ రిఫైనరీలో ఇంకా మనకి స్టాక్ అనేది అవైలబుల్లోనే ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే మనం హోమ్ నీడ్స్లో వాడతామో ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ హిందుస్థాన్, ఇండియన్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు ఎక్కడి నుండి ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటి ఆధారాలు, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ ఆధారాలు ప్రతి ఒక్కటి కూడా మాకు పొందుపరిస్తే మేము రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మేము స్టాక్ అనేది మీకు
ఏర్పడేలాగా చూస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా 45 మిలియన్ మంది ఆహారం లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఈ యుద్ధం ఎంతటితో ఆగకపోతే అని స్పష్టం చేసింది. అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా భారీ మార్పు అనేది వచ్చింది. రూపాయి విలువ రోజు రోజుకి మార్పు చెందుతుంది. $1 విలువ నేడు 94 రూపాయల వద్ద ఉంది. అదేవిధంగా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా యుద్ధం కారణంగా భారీ ప్రభావం పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లుప్తంగా విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ